తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బంగారు చీరతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆసీనులను చేసి పుణ్యహవచనం, కలశ స్థాపన, లక్ష్మీ సహస్రనామార్చన, అంగపూజ, అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేలిమి పాలిగడ మేలిమి తామెరలోని నీలవర్ణు నూరముపై నమవై. చాలా పవిత్రమైన దేవాలయం. మహాలక్ష్మి అమ్మవారు పద్మసరోవరంలో పద్మావతి అమ్మవారిగా వెలిశారు. ఇక్కడ ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కోసం ఆస్థాన మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. 500 పైగా భక్తులు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎస్యూబీసీలో ఎంతోమంది లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. సౌభాగ్యం అనే ఒక మంచి కార్యక్రమం కూడా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. 2012లో సౌభాగ్యం అనే కార్యక్రమం ప్రారంభించినప్పటికీ టీటీడీలో తర్వాత అన్ని దేవాలయాల్లో చేయడం అనేది జరగలేదు. ఈసారి ప్రత్యేకంగా టీటీడీలో ఉన్న 51 పెద్ద దేవాలయాలన్నింటిలో కూడా సౌభాగ్యం అనే కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో 36,000 మందికి ఈ గాజులు, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 51 దేవాలయాల్లో కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్యూబీసీలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రచారం చేయడం జరిగింది.